హలో ఎవ్రీవన్, గెస్ వాట్, ఈరోజు యూనివర్సిటీలో ఫెస్ట్ ఉంది. సో దానికి వెళ్తున్నాను. ఐ విల్ షో యూ అక్కడ ఏమేమి జరుగుతాయో, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో. కమ్ విత్ మీ. నేను యూనివర్సిటీకి వచ్చేసరికి 1 అయింది, కానీ క్లైమేట్ చూడండి అసలు ఇక్కడ ఎలా ఉందో. యూకేలో వింటర్ అనేసరికి ఐదర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండే ఉంటాయి, మధ్యలో ఆఫ్టర్నూన్ అనేది మనకు అసలు కనిపించదు, రేర్లీ. సన్ రైజ్ వచ్చేసరికి దాటేస్తుంది మనకి. ఆఫ్టర్ 1 ఇది మళ్ళీ ఇలానే చీకటి పడినట్టు అయిపోతుంది. సో ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండే కనిపిస్తాయి. వింటర్ సీజన్ అందుకే ఇక్కడ యూకేలో డిప్రెషన్ సీజన్ అని కూడా అంటారు. సో నేను కాలేజ్కి వచ్చాను. ఫస్ట్ వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకున్న టికెట్ చూపించాలి. నేను ముందుగానే రిజిస్టర్ చేసుకున్నాను. ఇదైతే నా టికెట్ ఫెస్ట్కి. ఇది అక్కడికి వెళ్ళి స్కాన్ చేయించుకొని మనం తీసుకోవాలి. అండ్ ఇక్కడ స్కానింగ్కి వచ్చాను నేను చూపించుకోవడానికి, టికెట్ స్కాన్ చేయించుకోవడానికి. వాళ్ళు స్కాన్ చేసి నా డీటెయిల్స్ చూపించి అవునా కాదా అని అడిగారు. నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. తర్వాత ఫర్దర్గా వెళ్ళి తీసుకోమన్నారు గుడీస్ లాగా. అండ్ ఆల్సో కూపన్స్ ఇచ్చారు. స్టాల్స్ కూడా ఉన్నాయి గేమ్స్ ప్లే చేయడానికి, వాటికి కూడా టికెట్ షీట్ ఇచ్చారు. అండ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా అలా స్టాంప్ వేశారు మనకి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ ఇది నా గుడీస్ బ్యాగ్. అందులో ఏమున్నాయో లాస్ట్లో చూపిస్తాను. అండ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫుడ్ కూపన్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఈ స్నాక్స్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. నాకు ఆప్షన్స్ అడిగారు, నేను చాక్లెట్ సిరప్ అడిగాను. అండ్ నేను మొత్తం వాయిస్ రిమూవ్ చేస్తాను. ఇక్కడ కంప్లీట్ మ్యూజిక్ అండ్ చాలా హడావిడిగా ఉంది. మళ్ళీ నా వాయిస్ వినిపించదని మొత్తం మ్యూట్ చేస్తాను. చాక్లెట్ మిల్క్ షేక్, హాట్ చాక్లెట్ అండ్ వాఫిల్స్ ఇస్తున్నారు ఫ్రీగా. అవి తీసుకుని లోపల స్టాల్స్కి వెళ్ళిపోయాను నేను గేమ్స్ ఆడటానికి. ఇవైతే స్టాల్స్, అసలు ఎక్కడ ఖాళీ లేదు. టోటల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. వేరే గేమ్స్ కండక్ట్ చేసి గిఫ్ట్స్ అనేది ఇచ్చారు. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను క్యూలో. ఇదంతా స్టూడెంట్ హబ్ ఈస్ట్ బిల్డింగ్ అని ఉంటుంది మా యూనివర్సిటీలో. అందులోనే జరుగుతాయి మోస్ట్లీ ఈవెంట్స్. నాకు రిజిస్ట్రేషన్ దగ్గర ఇచ్చిన దానికి ఇక్కడ ఏ స్టాల్ దగ్గర వాళ్ళు మళ్ళీ రిపీట్ రాకుండా స్టిక్కర్ అయితే అంటిస్తారు దానికి. నాకు ఇక్కడ ఓన్లీ చాక్లెట్స్ వచ్చాయి అంతే. మొత్తం 10 గేమ్స్ ఆడాను నేను. ప్రతి చోట ఏదో ఒకటి చిన్నది వచ్చింది. అండ్ అయిన తర్వాత ఫుడ్ కూపన్ తీసుకుని బయట ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడ చాలా ఫుడ్స్ ఉన్నాయి. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్, మెక్సికన్, బురిటో బౌల్స్, షవర్మాస్ అన్నీ. నేనైతే బురిటో బౌల్ తీసుకున్నాను. నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డిఫరెంట్గా తీసుకున్నాం. ఒకరు చికెన్ రైస్, ఒకరు కీమా రైస్, ఒకరు సలాడ్, ఇలా. నేను గేమ్స్ అన్నీ ఆడి బయటకు వచ్చేసరికి ఇలా ఉంది. వ్లాగ్ తీస్తున్నానని అందరూ హాయ్ చెప్తున్నారు. అండ్ ఇయర్ బురిటో బౌల్ కోసం నా కూపన్ ఇచ్చి వెయిట్ చేశాను. వాళ్ళు నా చాయిస్ అడిగారు. నేను చికెన్ బురిటో బౌల్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని సాసెస్ ట్రై చేశాను. ఫుడ్ ఎక్సలెంట్ అని అయితే చెప్పలేను, బట్ బాగుంది, ఓకే, ఫ్రీనే కదా. సో ఇవి మేము 4 తీసుకున్నాం. అందరూ ఇవి చికెన్ రైస్, కీమా రైస్, సలాడ్ అండ్ బురిటో బౌల్. ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఫ్రీ గేమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ నాకు పెద్ద రాలేదు, కానీ ఆ కోకోనట్ షాట్లో అజయ్కి అయితే టాయ్ వచ్చింది. అఫ్కోర్స్ అది నాదే అనుకోండి.
మనం ట్రై చేసాం కానీ ఒకటి కూడా పని అవ్వలేదు. నాకు ఓన్లీ ఒక్క గేమ్లోనే వచ్చింది, ఇది జస్ట్ 1 షాట్లో మిస్ అయింది. నేను ఈ గేమ్ 2 టైమ్స్ ట్రై చేశాను. ఎన్ని టైమ్స్ అయినా ట్రై చేయొచ్చు అన్నారు. సో నాకైతే సెకండ్ టైం టాయ్ వచ్చింది. ఫస్ట్ టైం ఒక బాల్లో మిస్ అయ్యింది. అండ్ ఆ స్టాల్స్ దగ్గర ఇంకా నేను కొన్ని గేమ్స్ ఆడలేదని చెప్పి మళ్ళీ లాస్ట్లో వెళ్ళి ఆడాను. స్నేక్ అండ్ ల్యాడర్ ఆడాను. 2 ప్లేయర్స్ వస్తే వాళ్ళిద్దరికి మ్యాచ్లా కండక్ట్ చేశారు. బట్ నాలా సింగిల్ ప్లేయర్ వెళ్ళిన వాళ్ళకి టైమర్ పెట్టి కండక్ట్ చేశారు. వెరీ షార్ట్ టైంలోనే నాకు గేమ్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ నాకు కార్డ్ హోల్డర్ ఒకటే వచ్చింది. గేమ్ ఎలా అంటే మధ్య మధ్యలో క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా ముందుకు వెళ్ళాలి. ఎలా అయితే 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి బాగానే కంప్లీట్ చేసుకున్నాను గేమ్ని. కార్డ్ హోల్డర్ వచ్చింది నాకు ఈ గేమ్లో. ఇదైతే ఓవరాల్ గేమ్ స్టాల్స్ ఇవి వీడియో. గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత మళ్ళీ ఫ్రీ హాట్ చాక్లెట్ ఒకటి తీసుకుని లేజరస్గా కూర్చుని ఒకటి గిఫ్ట్ చూపిస్తాను, వీడియో తీయమని స్టార్ట్ చేశాను. ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఆ బ్యాగ్లో పెట్టించారు. దాని మీద వెల్కమ్ ఫెస్ట్ అని రాసుంది. అండ్ ఒక డైరీ విత్ పెన్, యూనివర్సిటీ లోగోతో డైరీ అండ్ పెన్ వచ్చింది. అండ్ ఇంకొకటి థర్మాస్ బాటిల్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. థర్మాస్ దాని మీద కూడా యూనివర్సిటీ నేమ్తో వచ్చింది. అండ్ ఇవి గేమ్స్లో వచ్చినవి 2 టాయ్స్. డైరీ ఒకటి వచ్చింది, హైలైటర్, కార్డ్ హోల్డర్, పెన్స్, కీ చైన్ అండ్ చాక్లెట్స్ వచ్చాయి. అది గేమ్స్ అన్ని ఫినిష్ చేసినందుకు లాస్ట్లో సబ్మిట్ చేయొచ్చు డీటెయిల్స్ రాసి. లాటరీ ఉంది యాక్చువల్లీ. అండ్ ఇది కాలేజ్లో బయట అంతా కూల్గా ఉండడం గురించి ఎవరు బయట లేరు, అందరూ లాంజ్ ఏరియాస్ అండ్ లోపల స్టాల్స్ దగ్గరే ఉన్నారు. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను బ్లూటూత్ స్పీకర్ చూపించడం మర్చిపోయాను. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇవి చేశాను. అజుకి కేబుల్ కూడా వచ్చింది, ఇలా 4 పిన్ కేబుల్. అండ్ ఒక బ్లూటూత్ స్పీకర్ వచ్చింది. ఈ బ్లూటూత్ స్పీకర్ అవి నేను వెళ్ళేసరికి అయిపోయాయి. నేను 1కి వెళ్ళాను, అజు 10 కల్లా వెళ్ళాడు. సో ఎర్లీగా ఆడిన వాళ్ళకి ఇవి కూడా వచ్చినాయి. ఇంకా కొంతమందికి హెడ్సెట్స్ కూడా వచ్చాయి. సో మాకైతే ఈ కేబుల్ అండ్ బ్లూటూత్ స్పీకర్ అయితే ఓవరాల్గా అయితే ఇవి మా ఇద్దరికి కలిపి వచ్చిన గిఫ్ట్స్ ఈ ఫెస్ట్కి సంబంధించినవి. టాయ్స్, 3 డైరీస్, 2 థెర్మోస్, 2 బ్యాగ్స్, స్నాక్స్, ఒక కేబుల్, బ్లూటూత్ స్పీకర్, ఇంకా కీ చైన్స్, కార్డ్ హోల్డర్, హైలైటర్ అండ్ పెన్స్. మాకు వచ్చినవి అయితే ఇవి ఓవరాల్గా. అండ్ ఈరోజు వ్లాగ్కి ఇంతే. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.